రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలకు గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వాలు చెల్లించాల్సిన 12,000 కోట్ల బకాయిలు చెల్లించని కారణంగా దానికి నిరసనగానే ఈరోజు రాష్ట్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు యూసీ ప్రక్షాళన పేరిట లక్షల కోట్లు, కోర్టు సిటీ పేరిట లక్షల కోట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మీరు చేసుకోండి, కానీ ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు కోసము మేము రోడ్డు ఎక్కితే దాని గురించి అడిగిన నాలుగు లేదు, పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఎవరు అడిగిరని చెప్పి గురించి ప్రక్షాళన చేస్తున్నారు, ఎవరు అడిగిరని చెప్పి కోర్టు సిటీ పెట్టి ఏ ప్రజా సంఘాలు మిమ్మల్ని అడిగినాయి, ఏ విద్యార్థులు మిమ్మల్ని అడిగినని చెప్పేసి పూజి ప్రక్షాళన కోర్టు సిటీ చేస్తున్నారు. మేము అడుగుతున్న ఫీజులు మాకు న్యాయంగా రావాల్సిన బకాయిలు మాకు చెల్లించకుండా లక్షలాది 15 లక్షలకు పైగా ఉన్న బీసీ విద్యార్థుల భవిష్యత్తును ఘనంగా పెట్టి ఈరోజు బకాయిలు చెల్లించకుండా వీళ్ళ భవిష్యత్తును నాశనం చేసే హక్కు మీకు ఎవరిచ్చిందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం బకాయిలున్న 12,000 కోట్లను వెంటనే విడుదల చేయాలి. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న 12,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న సుమారు 15 లక్షల మంది విద్యార్థులు సకాలంలో సర్టిఫికెట్లు అందక, విద్య అందక అటు కాలేజీ యాజమాన్యాలు ఇటు విద్యార్థులు అన్యాయమైన పరిస్థితి ఉంది. దీనిపైన మేము జాతీయ ఆర్ కృష్ణ గారు కొంతకాలంగా ఇచ్చిన పిలుపుకు అందుకు ధర్నాలకు కూడా స్పందించిన కారణంగా ఈరోజు కళాశాల బడ్జెట్ చూస్తే 3.5 లక్షల కోట్లు వచ్చిన 2.5 సంవత్సరాలు చేసిన 3 లక్షల కోట్లు ఎక్కడ పోతున్నాయి ఈ లక్షల కోట్లు? విద్యార్థులకు ఈసీ విద్యార్థులకు చదువుకుంటే తప్ప భవిష్యత్తు ఉండదు. మరి అలాంటి బంగారు భవిష్యత్తు సంబంధించిన చదువుకు సంబంధించిన విషయంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా, కళాశాలకు సకాలంలో ఫీజు ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తు ఆడుకునే హక్కు మీకు ఎక్కడిదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మేము చేస్తున్న దీక్షకు, మేము చేస్తున్న ధర్నాకు ఉన్న 100 కోట్లు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. 100 కోట్లు 12,000 కోట్ల బకాయిల్లో 100 కోట్లు ఏ మూలం సరిపోతాయి, ఎవరికి ఇస్తారు, ఏ బేసిస్లో ఇస్తారని చెప్పి అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఖచ్చితంగా పాత విధానంలోనే కొనసాగించాలి. కాలేజీ యజమాన్యాలకు అందించడం ద్వారా మాత్రమే ఇంట్లో ఉన్న లోపాలను మనం అధిగమించగలుగుతాం. అంతకన్నా ముందు గత 5 సంవత్సరాలుగా ఉన్న బకాయిలను చెల్లించని కారణంగా యజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, విద్యార్థులు ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నారు. అలాగే ఈ పరిస్థితుల్లో తక్షణమే ప్రభుత్వం దిగి వచ్చి బకాయిలను 12,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విద్యార్థి వ్యతిరేకులారా